హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, 1 సెకండ్. మాతాజీ, నేను అమృతవల్లిని. మిమ్మల్ని అదే రోజు వినాలని మీ దానిలోకి రోజు లింక్ ఉంది, జాయిన్ అవుతున్నాను మాతాజీ. ఆ విషయం చెప్పడానికి చేశాను. నిన్నటి విషయం ఏంటంటే త్రిగుణాలకు అతీతంగా ఉండాలి, అది సమత్వం మాతాజీ పాటించాలి. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాము. అదే మాత, అంటే నేను అన్మ్యూట్ చేసుకోలేనని గబా అని చెప్తున్నాను. చెప్తురు గాని. అలాగే మాతాజీ. శ్రీ సరే. హరే చెప్పే. కృష్ణ. రికార్డింగ్ స్టార్ట్ చేశాను. సో క్లాస్ స్టార్ట్ చేసి అప్పుడు చూద్దాం. ఓకేనా మాతాజీ? సరే. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో ద్వితీయ అధ్యాయంలో ఉన్నాము. సాంఖ్య యోగము, గీతా సారాంశము అని కూడా దీన్ని అంటామని చెప్పుకున్నాము. సో నిన్న మరి ఈరోజు యాక్చువల్లీ 4th డేలో ఉన్నాము. సో నిన్నటి విషయాలు ఓకే మాతాజీ, మీరు టైప్ చేయలేనని చెప్దాం అనుకుంటున్నారనుకుంటా. ఒక్క నిమిషం చూద్దాము. సుదర్శన్ ప్రభుజీ చెప్పిన ఆన్సర్స్ చూద్దాము. ముందు చాట్ బాక్స్ లో ఉన్నాయి. సుఖ దుఃఖాలు సమంగా స్వీకరించాలి. సో ఎందుకు, అది మొన్నే చెప్పుకున్నాం కదా. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద. అంటే ఇంద్రియాల వల్లతో ఉన్న కాంటాక్ట్స్ వల్ల మనకి సుఖము దుఃఖం అనే ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. అవి ఎలాంటివి అంటే చలి వేడి లాంటివి. చలికాలం ఎండాకాలం ఎలా అయితే ఆగమాపాయనో నిత్య వస్తూ పోతూ ఉంటాయి నిత్యం. తాం స్థితీక్షస్వ భారత, నువ్వు తట్టుకోవడం నేర్చుకోవాలి. సో ఈ కష్టమైన సుఖమైన ఏదైనా మనం బ్యాలెన్స్డ్గా ఉండడం నేర్చుకోవాలి నిగ్రహంతో. అవి ఎలాగూ పర్మనెంట్గా ఉండేవి కావు. చలికాలం ఎండాకాలం ఎలా అయితే ఎప్పుడు ఉండవో వస్తూ పోతూ ఉంటాయి. సుఖమైన అంతే, దుఃఖమైన అంతే, ఎప్పుడు ఉండదు, వస్తుంది పోతుంది. కాబట్టి అవి వచ్చినప్పుడు మనం తొణకకుండా బెణకకుండా నిగ్రహంతో ఉండడం నేర్చుకోవాలి, తట్టుకోవాలి అని చెప్పి. అసలు ఎందుకు వస్తున్నాయి ఈ సుఖము దుఃఖం అనేది ఏమిటి అంటే, కేవలం నువ్వు ఇంద్రియాల యొక్క ప్రలోభాలకి గురయ్యి నీ మనస్సే నీకు ఆ రకమైనటువంటి ఇంద్రియ సంపర్కం వల్ల వచ్చినటువంటి అనుభూతులు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, సో వెరీ అది కూడా ఇంపార్టెంట్ శ్లోక.
సో శరీరం నాశనమైన ఆత్మ శాశ్వతం. వెరీ గుడ్. సో ఇవన్నీ మనం ఫస్ట్ సెకండ్ డేస్లోనే ఇవి చూసాము. సో ఇంకా ఓకే మాతాజీ మీరు చెప్పేది చెప్తారా అయితే? హరే కృష్ణ. అమృతవల్లి మాతాజీ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ, వినిపిస్తుంది. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి మాతాజీ. కర్మఫలం ఆశించకుండా చేయాలి. ద్వంద్వాలకు అతీతంగా ఉండి త్రిగుణరహితంగా ఉండేటట్టు, త్రిగుణాలకు కూడా లోపడకుండా మన డ్యూటీ మనం చేయాలి. లాభాలు కష్ట నష్టాలు ఏమి ఆలోచించకూడదు. ఏ కోరికలు కోరకుండా కర్మఫలం ఆశించకుండా చేస్తే ఏది జరగాలో అది జరుగుద్ది. దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి మాతాజీ. వెరీ గుడ్, కరెక్ట్. సో డ్యూటీ చేయకపోతే నీకు వచ్చేది పాపమే. నీ డ్యూటీ నువ్వు చేయాలని ఫస్ట్ చెప్పారు. ఆ తర్వాత ఎలా చేయాలి అంటే కర్మఫలాల మీద ఆసక్తి లేకుండా మనం చేయవలసిన పనిని మనం చేయాలి. ఓకే, వెరీ గుడ్. హరే కృష్ణ. సో కంటిన్యూ చేద్దాము. సో నిన్న మనం ఇంకా ఇదంతా చూసాం. మొన్నే ఆత్మకు పుట్టుక చావు లేదు, మరి దానికి ఒకప్పుడు ఉంది ఒకప్పుడు లేదనుకోవడం లేదు. అజో అంటే జన్మలేనిది, పుట్టుక లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది. నా హన్యతే హన్యమాని శరీరే. శరీరం పోయినా ఆత్మ పోదు. పైగా మన ఆత్మ ఏం చేస్తుంది? మనిషి పాత బట్టలను వదిలి కొత్త బట్టలు వేసుకున్నట్టు కృషించిన శరీరాలు వదిలి మరి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది. అది కూడా ఇక్కడ చిత్రంలో కూడా చూపిస్తున్నారు. మరి బేబీగా పుట్టి ఈ శరీరం దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర. సో ఫస్ట్ చెప్పిన ఆత్మతత్వం శ్లోకం అన్నమాట. అది వెరీ ఇంపార్టెంట్ శ్లోకం. అది చూసాము. మరి ఏ రకంగా అయితే మనం ఆత్మను పాత బట్టలు వదిలి కొత్త బట్టలు వేసుకుంటాము. తర్వాత మన శరీరం ఎలా అయితే ఒక బాడీ నుండి మరి ఒక బాడీలో ఉండి కౌమారం యౌవనం జర, కౌమార్యం యవ్వనం జర అంటే ముసలితనం, ఇది వృద్ధాప్యం, ఈ స్టేజెస్ అన్ని దాటి ఆ తర్వాత దేహాంతరం తర్వాత వేరే స్టేజ్లోకి వెళ్తుంది. సో ఆత్మ ఇవన్నీ చూస్తుంది. శరీరం ఈ రకంగా మారడం, శరీరం కృషించిన తర్వాత వేరే శరీరంలోకి వెళ్తుంది. సో మనం ఈ ఆత్మ కానీ ఈ బాడీ కాదు. ఇది పంచభూతాలతో తయారైనటువంటి బాడీ, ఇది పర్మనెంట్ కాదు. సో అని చెప్పి సుఖ దుఃఖాల గురించి చెప్పి, ఆ తర్వాత ఆత్మ యొక్క నిత్యతత్వం గురించి చెప్పి, ఆత్మ ఏ రకంగా మరి మరి ఆత్మ శరీరం మారుతూ ఉంటుందో చెప్పి, ఈ ఆత్మను ఎవరు ముక్కలు చేయలేరు. ఏ ఆయుధం అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు. కాబట్టి నీ అస్త్రశస్త్రాలేవి ఎవరి ఆత్మను నువ్వు చంపడం లేదు అని చెప్పి ఇదంతా చెప్పారు. పుట్టిన వాడికి మరణించడం తప్పదు, గ్యారంటీ. మరణించిన వాడు మళ్ళీ పుట్టడం కూడా అంతే గ్యారంటీ. కాబట్టి తప్పనిసరి అయిన దానికోసం దుఃఖించడం అనవసరం. కాబట్టి అన్ని దేహాల్లో ఉండే ఆత్మకు ఎవ్వరికి ఆత్మ అనే దానికి చావు లేదు. కాబట్టి నువ్వు ఎవరి గురించి దుఃఖించడం అవసరం లేదు. ఇక ఆత్మకు ఆహారం ఏమిటి అంటే మరి హరినామమే ఈనాడు ఈ కలియుగంలో మనకి మార్గము. ఆత్మను తెలుసుకోవడానికి మరి మనం ఆత్మతత్వం పైన శరీరాన్ని పోషించుకుంటూ పంజరం దుడిసి పక్షి కనుక ఫుడ్ పెట్టకపోతే ఎలా ఉంటుందో, మరి మన శరీరం పోషించుకుంటూ ఆత్మను మర్చిపోతే అలాగే ఉంటుంది. సో ఆత్మకు ఫుడ్ ఏమిటి అంటే భగవన్నామమే అని చెప్పి చెప్తున్నారు. హరేర్నామ 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 ఇవ కేవలం కలవు కలియుగంలో నాస్త్యైవ నాస్త్యైవ నాస్త్యైవ, లేదు లేదు లేదు, గతిర్ అన్యథ, వేరే అన్యమైన గతి లేదు ఇతర ఏమిటి హరినామం తప్పితే అని చెప్పి చెప్పింది. అది మనం ఇక్కడ చూసాం. హతోవా, ఇక పోయావంటే నీకు స్వర్గం వస్తుంది, యుద్ధంలో ఉన్నావంటే రాజ్యం వస్తుంది. అందుకని నువ్వు అవన్నీ ఏదైతే అయింది నువ్వు లేచి యుద్ధం చేయాలని బయలుదేరు. సరే, ఇప్పటి వరకు నీకు ఈ సాంఖ్యయోగం ఆత్మ గురించి చెప్పాను, ఇప్పుడు కర్మయోగం గురించి చెప్తాను అని చెప్పి ఇలాంటి అవగాహనతో పనిచేస్తే నీకు పాప కర్మ బంధాలు ఏమి కూడా ఏర్పడవు, వాటన్నిటి నుంచి విముక్తి వస్తుంది అని చెప్పి, ఈ కర్మయోగం నువ్వు ప్రారంభించి పూర్తి చేయలేకపోయినా దోషం ఏమి లేదు.
ఈ మార్గాన్ని నువ్వు స్వల్పమప్యస్య ధర్మస్య అంటే కొంచెం స్వల్పంగా అయినా ఈ ధర్మాన్ని నువ్వు అనుసరించావంటే త్రాయతే మహతో మహాభయాన్ని నుంచి నిన్ను కాపాడుతుంది. సో నేనేం చేయగలను, ఇవన్నీ మన వల్ల అవుతాయా, ఆ ఫలితం లేకుండా రియాక్షన్ లేకుండా ఏముంటాము, ఇలాగూ బెల్లం కొట్టిన రాయిలాగా వీడు మాట్లాడు అంటూ మనం ఏదో అవతల వాళ్ళు కనుక సమత్వంతో ఉంటే వాళ్ళని హేళన చేస్తూ ఉంటారు. వీడు ఏమి ఎక్స్ప్రెషనే లేదు, ఉలకడు పలకడు, ఏదొచ్చినా ఉదాసీనంగా ఉంటాడు, అట్లా అనుకుంటాం. ఆ ఉదాసీనతే నేర్చుకోవాల్సింది సమత్వం అని చెప్పి మనం ఇక్కడ చూస్తాం. సమత్వమే పైగా ఏమన్నారు, అదే యోగం అన్నారు. ఆ సమత్వాన్ని నిజంగా తెచ్చుకోగలిగిన వాడు కర్మయోగం ద్వారా యోగి అయ్యి పరిపూర్ణ స్టేజ్కి వెళ్ళగలుగుతాడు. సో అందుకని రియాక్షన్స్ అనేవి ఎందుకు పనికిరానివి, మనకు ఉపయోగపడనివి, మన ఉన్నతికి ఏమాత్రం దోహదపడనివి అన్నమాట. ఈ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, గర్వము, విపరీతమైన పొంగిపోవడము, లేదంటే మరి కోపము, లేదంటే అసూయో, ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. ఎవరైనా మనం ముందు మాట్లాడక్కర్లే, టీవీ ముందేదో వాళ్ళు చెప్తుంటే కూడా మనం ఇక్కడ రియాక్ట్ అయిపోతూ ఉంటాం. ఎందుకు, ఈ రియాక్షన్స్ వల్ల కలిగేవేంటి, ఇటువంటి ఫీలింగ్స్, కోపాలు, తాపాలు, ఈర్ష్యలు, అసూయలు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో అన్నిటికీ మనం వీలైనంత వరకు రియాక్ట్ అవ్వకుండా ఉన్నప్పుడు ఆ సమత్వంలో ఉంటే మరి ఎప్పుడూ మనసులో కల్లోలం ఉండదు, ప్రశాంతతే ఉంటుంది. ఆ తద్వారా ఆ ప్రశాంత తత్వంతోనే ఆత్మతత్వాన్ని తెలుసుకోగలం. ఈ రాగద్వేషాలు ఉన్నంత వరకు కూడా ఆ కలవరాల్లో ఆత్మతత్వం మనకి అర్థం కాదు. ఎప్పుడైతే ఈ ప్రశాంత తత్వాన్ని అలవర్చుకోగలుగుతామో అప్పుడే ఆత్మ, మరి అంతటి గొప్ప సచ్చిత్తానంద ఆత్మ ఈ కల్లోలాలు ఉన్నప్పుడు ఏమర్థం అవుతుంది, ప్రశాంత తత్వం ఉంటేనే అర్థమవుతుంది. సో అది ఆత్మ యొక్క నేచరే అటువంటిది, అది ఎంతో శుద్ధమైనది, రాగద్వేషాతీతమైనది, భగవంతుడి యొక్క లక్షణం అది. అందుకే ఆత్మ ఆయన అంశ కాబట్టి అదే లక్షణం కలిగి ఉన్నది. కాబట్టి ఆ లక్షణాన్ని మనలో ఉన్న ఆత్మను మనం తెలుసుకోవాలి, ఫీల్ అవ్వాలి, ఆ అనుభూతిని మనం పొందాలి అంటే ఏం చేయాలి అంటే ఈ ఫీలింగ్స్ని పక్కకు నెట్టవలెను, ప్రశాంతత అలవర్చుకోవాలను. ఎలా, ఈ కోరిక అనే దానికి అతీతంగా వెళ్ళగలిగినప్పుడే ఈ ఫీలింగ్స్ని నెట్టగలం. కోరిక అనేది మనం ఎంటర్టైన్ చేస్తూ ఉన్నంత కాలం ఈ ఫీలింగ్స్ ఉంటూనే ఉంటాయి, మనలో ఈ కల్మషాలు ఉంటూనే ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ప్రతిదీ కూడా ఇంత కోరిక అనే అటాచ్మెంట్ని తగ్గించుకోగలిగినప్పుడే కనీసం చేసిన పనికి ఎలా ఉన్నా రియాక్షన్ లేకుండా మనం నిజమైనటువంటి బ్యాలెన్స్తో ఉండగలిగినప్పుడే, ఆ ప్రశాంతతతో అలవర్చుకోగలిగినప్పుడే మనం ఆత్మతత్వాన్ని చూడగలుగుతాం. సో ఇలా ఉన్నవాడి, మరి ఇలాంటి సాధనలో కాన్సన్ట్రేట్ చేసి ఉన్నవాడి బుద్ధి స్థిరంగా ఉంటుంది. అంతేగాని స్థిర సంకల్పం లేకుండా ఆలోచనలు పరిపరి విధాలు పోతే మరి చిన్న పనికే మనకి ఎంతో కాన్సన్ట్రేషన్ అవసరం సక్సెస్ఫుల్గా చేయాలి అంటే. అలాంటిది ఆత్మతత్వం అర్థం చేసుకోవాలంటే ఇంకెంత మనం ఆ పాయింట్ మీద ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ చేస్తేనే మరి సక్సెస్ఫుల్ అవుతాం. సో ఆ తత్వాన్ని ఎప్పుడూ మనసులో మనం రిమైండ్ చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఏ పనిలో అయినా మన రియాక్షన్స్ వచ్చినప్పుడు ఇదేమిటి, నేను ఇలా ఆలోచిస్తున్నాను, వాళ్ళు ఏదో అన్నారు, దానికి నేను కూడా రియాక్ట్ అయిపోవాలా, ఇలా ఆలోచించాలా, ఇలా అనుకోవాలా, వదిలేద్దాం అనేసి పట్టించుకోకుండా ఉండగలగడం, చిన్న చిన్న విషయాలతో మనం ఇది ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించాలి. సో తాబేలు మరి ఈ అవయవాలు అవసరమైనప్పుడు నడవాలంటేనే తెస్తుంది, లేదంటే మూసేస్తుంది, లోపలికి తీసుకువెళ్ళిపోతుంది. అలా ఎవరైతే అన్ని లోపలికి ఆ భావాలన్నింటినీ అణిచివేయగలుగుతారో, కోరికల్ని కానీ వీటన్నిటినీ, అలా ఇంద్రియాలను అంటే ఈ భౌతిక ప్రపంచపు బాహ్య ప్రపంచపు విషయాల నుండి మరల్చగలిగిన వాడు స్థితప్రజ్ఞుడు. మరి బాహ్య ప్రపంచం అదేంటి, అన్నీ చూస్తూ ఉంటే ఏది కావాలనుకోకుండా ఎలా ఉంటాము, ఇవన్నీ సాధ్యమా అని అనుకుంటాం. చాలా ఈజీ అలా అనుకోవడం. కానీ మనం ప్రయత్నిస్తే ఎన్నోసార్లు మనమే చిన్న చిన్న కోరికని అణిచివేసుకోవడం మనం కూడా జరిగే ఉంటాయి ఎవరికైనా. ఏదో ఒకటి ఇప్పుడు ఇది కావాలే ఏమిటి అని పక్కకు నెట్టామంటే ఆ కోరిక ఇంకా మనకి దాని గురించిన వరి ఉండదు, బాధ ఉండదు. అదే కావాలి అనుకుంటూ ఉంటే మళ్ళీ దానికి డబ్బు సరిపోలేదు, ఇచ్చేవాళ్ళు ఇంత తక్కువ ఇస్తున్నారా, మన జీవితం ఏమిటి, చిన్న కోరిక కూడా తీర్చుకోలేం, ఇటువంటి అసంతృప్తులన్నీ బయలుదేరుతాయి. అదే వద్దు, ఎందుకు, మనకి నిజంగా అవసరమా, ఉన్నవి చాలవా, ఉన్నాయి
అంతవరకు అనుకున్నప్పుడు మనకంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు, తృప్తిలోనే ఆనందం ఉంది అని మనం అనుకోగలిగినప్పుడు ఆ బాధ అనేది ఉండదు, ఆ కోరిక తీరలేదని. సో అలా కోరికల్ని, ఇంద్రియ విషయాలు చూపించిన ప్రతి ప్రలోభానికి గురి కాకుండా మనస్సును నిగ్రహించుకోగలిగిన వాడు స్థితప్రజ్ఞుడు అని చెప్పడం జరిగింది. సో మనం 59 to 60 వరకు చూసాం. సో తాబేలు గురించి చెప్పి ఎగ్జాంపుల్. సో ఇంద్రియ భోగాల నుంచి నిగ్రహించినా కూడా ఒక్కొక్కసారి మనం నిగ్రహించిన వాటి మీదే మైండ్ ఉందనుకోండి, కాబట్టి అప్పుడు మనకి ఇంకా ఈ కోరిక అనేది ఉంటూనే ఉంటుంది, మనస్సులో ఈ కల్మష భావాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. మనం వద్దు అని ఆపుకున్నా మైండ్ దాని మీదే ఉంటే కొనుక్కోలేదే, కొనుక్కోవడానికి సరే ఇప్పుడు డబ్బు లేదని ఊరుకున్నాం, కానీ మైండ్ దాని మీదే ఉంటే ఏమవుతుంది, ఇంకా అదే మైండ్లో మనని దాని ఆలోచనతో మనకి మనశ్శాంతి లేకుండా ఉంటుంది. అది కొనుక్కోలేకపోయావు, చాలా బాగుంది, వీళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు కొనుక్కున్నారు, మనం ఎందుకు కొనుక్కోలేము, మన పరిస్థితి ఇలా ఉందేమిటి అంటూ ఒకలాంటి దుఃఖము, డిసప్పాయింట్మెంట్, కోపము, కొనుక్కున్న వాళ్ళ మీద జలసీలు, ఇవన్నీ కూడా వస్తాయి. సో పాయింట్ ఏమిటి అంటే ఇక్కడ నువ్వు పైకి పోని నువ్వు కంట్రోల్ చేసుకుంటాం కాదు, ముందు నీ మనస్సును కంట్రోల్ చేసుకో, దాని మీద నుంచి మరల్చు నీ మనస్సుని, అప్పుడు నీకు ఈ ఫీలింగ్స్ అన్నీ పోతాయి అని చెప్తాను. అందుకని పైకి పోని నువ్వు కొనుక్కోకుండా ఆగావు నిజమే, కానీ మైండ్ అంతా, నీ మనసు అంతా దాని మీదే ఉంది, అప్పుడు నీకు ఇంకా మనశ్శాంతి ఏముంది, ఈ కోపతాపాలు వస్తున్నాయి, ఈర్ష్యాసూయలు వస్తున్నాయి ఉన్న వాళ్ళ మీద. సో అవన్నీ పోవాలంటే ఏం చేయాలి, మైండ్ని ముందు నిగ్రహించి అరికట్టుకుని దాని మీద నుండి మరల్చాలి. సో ఈ మనస్సును మరల్చడం ఎలా అన్నప్పుడు ఇందాక చెప్పిన మాట హరినామమే మార్గము. సో మైండ్ని ఈ భౌతిక ప్రపంచపు ఈ కనిపించే వ్యామోహాలన్నిటి మీద నుంచి మనం డైవర్ట్ చేయాలి అంటే, ఏదైనా చూస్తే చూడండి మైండ్ బాగాలేదు, కొంచెంసేపు సరదా అయిన సినిమాను సీరియల్ చూద్దాము, కొంచెం తేలిక అవుతుంది మనసు అనుకుంటాము. సో సరే, అవి మరి మైండ్ని గనక మరల్చటం చేయాలి అంటే వీటితో కాదు, మళ్ళీ ఇంకొక విషయ సుఖంతో కాదు, అప్పుడు ఇంకేం సినిమా చూద్దాం, ఇంకో సినిమా చూద్దాం, ఇది చూసిన తర్వాత ఇంకొకటి, రేపు అది చూద్దాము, ఇలా మళ్ళీ మొదలవడానికి మనం ఈ నిజమైనటువంటి సమత్వాన్ని, ఈ కోరిక లేని తనాన్ని అలవాటు చేసుకోవాలి అంటే మనస్సును ఈ కనిపించే ప్రాపంచిక విషయాల మీద నుంచి భగవంతుడి వైపు తిప్పడానికి ప్రయత్నించాలి. సో అందుకని హరినామం ముఖ్యం. సో భగవన్నామ స్మరణ చేశాము అంటే స్లోగా మన మైండ్ అన్నెసెసరీ ఆలోచనలు నిండి ఉన్న మనస్సు ఈ నామంతో నింపామంటే మనకి ఆ ప్రశాంతత మెల్లగా అలవడుతుంది. ఈ లక్షణాలన్నీ, బ్యాడ్ క్వాలిటీస్ అన్ని కూడా స్లోగా తగ్గుతూ వస్తాయి. తద్వారా మనం ఈ సద్గుణాలను, కోరికలను తగ్గించుకునే గుణాన్ని అలవర్చుకోవచ్చు. సో ఎలా చేయాలి అంటే కలియుగంలో భగవన్నామమే మరి మార్గం ఇవన్నీ తగ్గించుకోవడానికి. భగవన్నామం జపిస్తూ ఉన్నప్పుడు క్రమేణా మనం గమనిస్తాం కోపతాపాలు తగ్గడం, అలాగే మరి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు దొరకకపోయినా, డిసప్పాయింట్ అయినా మనం కొంచెం కంట్రోల్డ్గా ఉండగలగడం, ఇవన్నీ ఓవర్ నైట్లో ఒక్క రోజులో రావు. స్లోగా మీకే ప్రాక్టీస్ చేయండి, ఈ జపం చేయడం ప్రాక్టీస్ చేయండి నామం. సో అప్పుడు కొన్నాళ్ళకి మనకే తెలుస్తుంది కొంత డిఫరెన్స్. సో టైం పడుతుంది, కానీ మనం చేయవలసిన సాధనను మాత్రం ఆపితే లాభం లేదు. ఆ సాధనలో ఉంటేనే మనకి ప్రగతి వస్తుంది. సో కొన్ని నెలలు, మరి సంవత్సరాలు పట్టొచ్చు. మనం ఆ పరిపూర్ణ స్టేజ్కి వెళ్ళడానికి ఇంకో జన్మ కూడా అవసరం రావచ్చు, తెలీదు. కానీ మనం చేయవలసింది ఏమిటి అంటే ఈ మార్గంలో ఉండటం ముఖ్యం. అది ఎప్పుడు వస్తుందో భగవద్ అనుగ్రహం మన యొక్క సాధనను బట్టి వస్తుంది, మన ప్రయత్నం అందుకని మనం చెయ్యాలి. ఇక్కడ కూడా ఎప్పుడు వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ ఫలితం కోసం ఆలోచించిన వాళ్ళం అవుతాం. మన డ్యూటీ ఏమిటి, మనిషిగా పుట్టిన తర్వాత మనం ఈ మార్గంలో ఉంటూ భగవంతుణ్ణి మరి చేరుకుని మళ్ళీ ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడడానికి ప్రయత్నించడం. సో ఆ ప్రయత్నం చేయడం మన యొక్క డ్యూటీ. సో ఆ సాధనలో ఈ రకంగా భగవన్నామ స్మరణతో
మనం ఈ ప్రశాంత తత్వాన్ని, కల్మషరహితమైనటువంటి మనస్తత్వాన్ని అలవర్చుకోవడానికి ప్రయత్నించాలి అని. అది తర్వాత మనస్సులో ఇంద్రియాల మీదే ఉంటే, పైకి వాటిని మనం కొనుక్కోకపోయినా మైండ్లో ఉంటే ఏమి లాభం లేదు, మళ్ళీ ఇవే బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ ప్రాక్టీస్ ద్వారా ఇటువంటి మనసులో ఉన్నటువంటి ఈ భావాల్ని కూడా అంతరింపజేయగలుగుతాడో అతను చైతన్యంలో స్థిరుడవుతాడు. చైతన్యం అంటే ఇక్కడ ఆత్మతత్వం, భగవతత్వం, పరతత్వం అన్నీ ఒకటే మీనింగ్ అని అర్థం అన్నమాట. సో ఈ కోరికల్ని, మనస్సుని కంట్రోల్ చేసుకున్న వాడికి ఈ తత్వం అర్థమవుతుంది. ఇంకా ఏమిటి పరతత్వం ఏమిటి, ఆత్మతత్వం ఏమిటి, భగవతత్వం ఏమిటి, ఏమిటబ్బా అని కన్ఫ్యూజన్ అక్కర్లేదు. అన్నిటికీ ఒకటే మీనింగ్. ఇవన్నీ జరిగినప్పుడు ఈ స్థితికి వెళ్ళిన వాడు ఆ ప్రశాంతమైనటువంటి, కల్మషం లేనటువంటి ఆత్మతత్వం లోకి వెళ్తాడు. సో కోపతాప కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు లేనిటువంటి ప్రశాంతమైన దివ్యమైనటువంటి ఆ మనస్తత్వం అతనికి అలవడుతుంది. కాబట్టి అది మనకి మోక్షానికి కానీ బంధాలకు కానీ నుండి బయటపడవేసేది. సో ఇప్పుడు అర్జునుడు ఇంద్రియాలు, నెక్స్ట్ది 60th శ్లోక చెప్తున్నాం. యతతో హి అపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసభం మనః. సో అర్జున, ఇంద్రియాలు బలవంతం దృఢంగా ఉంటాయి, చాలా గట్టివి ఇంద్రియాలు, అంత ఈజీ కాదు. భగవంతుడే చెప్తున్నారు, ఈ ఇంద్రియాలను మనం కంట్రోల్ చేసుకోవడం అంత తేలిక కాదు. వాటిని నువ్వు అదుపు చేయాలని ప్రయత్నించే విచక్షణపూర్ణుడు మనస్సును కూడా అవి హరించి వేస్తున్నాయి. ఇప్పుడు ఇంత అర్థం చేసుకుని మనం ఈ ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలని ప్రయత్నించేవాడు మరి కొంచెం బుద్ధి విచక్షణ ఉన్నవాడు కదా. అలాంటి విచక్షణపూర్ణుడి మనస్సును కూడా అవి ఒక్కొక్కసారి హరించి వేసి తప్పుదోవను పట్టించగలవు. అవంత స్ట్రాంగ్ ఇంద్రియాలు అని చెప్తున్నారనమాట. సో ఎందుకంటే ఇదివరకు రోజుల్లో కూడా మరి మునులు వీళ్ళంతా జ్ఞానులు చాలామంది ఈ స్టేజ్కి ఈ యోగాలు ప్రాక్టీస్ చేశారు. వాళ్ళు ఎంతో మరి గొప్పవాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు కాబట్టే ఈ మార్గంలో ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళల్లో కూడా మరి కొందరు నిజంగా ఘనులే ఈ ఇంద్రియ భోగాలకు కొన్నిసార్లు బలైన వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ విశ్వామిత్రుడు, మరి ఆవిడ మేనకని తపస్సు చేస్తుంటే ఇంద్రుడు మేనకని పంపిస్తే మరి ఆయన ఏ విధంగా తన తపస్సు భగ్నం జరిగిందో ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. మరి ఆయన పూర్ణ యోగి విశ్వామిత్రుడు, మరి ఆయన లాంటి వాడు కూడా మరి అక్కడ కొన్నిసార్లు భగ్నం అవడం జరిగింది. కాబట్టి కొన్ని ఇలాంటివి మనం చరిత్రలో కూడా చూస్తాం ఎగ్జాంపుల్స్. కాబట్టి ఇంద్రియాలు మరి మనస్సును అదుపు చేయడం అంతే చాలా కష్టమే అని అందుకని ఈ కలియుగంలో ఈ తపస్సులు ఇవి అక్కర్లేదు. మనం భగవన్నామాన్ని మనం గనక ప్రాక్టీస్ చేశాము అంటే మరి మనకి ఆ మార్గంలో వెళ్ళే అవకాశం ఉన్నది అని చెప్తున్నారు. ఆ భక్తిభావం. తాని సర్వాణి సంయమ్య యుక్తాసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇంద్రియాలను మరి ఎవరైతే కంప్లీట్గా కంట్రోల్ చేసుకుని వశం చేసుకుని మరి మనస్సును నా మీద లగ్నం చేసిన వాడు స్థిత ప్రజ్ఞుడు. సో ఇక్కడ భక్తిని కూడా కొంత జోడించారన్నమాట. సో ఈ ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుని తద్వారా మనస్సును కంట్రోల్ చేసుకోవాలి. ఇంద్రియాలు అరికట్టినా మైండ్ దాని మీదే ఉంటే లాభం లేదు. ఇప్పటి వరకు చూసాం ఆ విషయం. సో మైండ్ ఇంకా దాని మీదే ఉంటే ఇదే భావాలతో మనం ఉంటాం, ఈ కల్మషాలతోని. మనస్సును శుద్ధి చేసుకోవాలి, దానికి ఇంద్రియాలు శుద్ధి అవ్వాలి. తద్వారా మనస్సును కూడా మనం కంట్రోల్ చేసుకుని మనస్సును అందుకని ఇటువంటి విషయాల మీద నుండి భగవంతుడి వైపు లగ్నం చేసిన వాడు స్థిత ప్రజ్ఞుడు అని చెప్తున్నారు. సో అందుకని మనకి నామజపంతో ఏది ఆలోచిస్తే దాని మీదే వెళ్తూ ఉంటుంది మైండ్. సో ఈ విషయాలన్నీ ఆలోచించే బదులు భగవంతుని గురించి ఆలోచన, ఆయన గురించిన శ్రవణం,
ఆయన గురించిన స్మరణం, ఆయన గురించిన కీర్తనం చేసుకున్నాము అంటే క్రమేణా భగవంతుడి మీద ఆసక్తిని పెంచుకోవచ్చు. సో ఈ విషయం చక్కగా ఇక్కడ భలే స్టెప్ బై స్టెప్ ఎలా మనం ఈ ఆలోచనలతో ఈ మైండ్ ఏ రకంగా కోరిక అనేది పుడుతుంది అనేది చక్కగా చెప్పారు. ఖ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే ధ్యాయతే విషయాన్ పుంస. సో ఈ విషయాలను ఇంద్రియ అంటే ఈ భౌతిక ప్రాపంచిక విషయాలన్నీ మనకు కనిపించే ప్రలోభాలు, కనిపించేవి, వినిపించేవి, తినేవి, ఇవన్నీ మన ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క విషయం ప్రలోభం కలిగిస్తుంది. అందమైనది చూస్తే కంటికి, కన్ను మనసుకు చెప్తుంది, కోరిక కలిగిస్తుంది. రుచికరమైన తింటే మళ్ళీ మనసుకి లడ్డు బాగుంది ఇంకోటి తిను అని మళ్ళీ చెప్తూ ఉంటుంది, ఇంకోటి తింటే బాగుంటుందని మనసు మళ్ళీ ఇంకో లడ్డు కావాలనుకుంటుంది. సో ఇలా ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క విషయాన్ని స్వీకరించి మనస్సుకు ఈ ఇన్ఫర్మేషన్ సప్లై చేసి కోరికని క్రియేట్ చేస్తుంది, పుట్టిస్తుంది. కాబట్టి ఎప్పుడు ఈ ఇంద్రియ విషయాలు ఈ విషయాలే ఆలోచిస్తూ ఉంటే ఇక సంగస్తేషూపజాయతే, వాటి మీద ఆసక్తి, ఇంట్రెస్ట్, అటాచ్మెంట్ పెరుగుతుంది. సో ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం ఇక్కడ, ఏదో సరే ఒక స్త్రీ వ్యామోహం లాంటి చూపిస్తున్నారు. సింపుల్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నట్లు, ఎప్పుడు షాప్కి వెళ్ళినప్పుడు ఒక పని కోసం వెళ్ళి అక్కడ అందమైన సోఫా కనిపించింది, లేదా ఒక అందమైన చీరో లేదా షర్టో ఏదో కనిపించింది అని అది చూడగానే చాలా బాగుంది అని ఊరుకుంటామా అని ఇలా చూసి మొహం తిప్పుకొని వెళ్ళిపోతాం. మళ్ళీ చూస్తాం, భలే బాగుందే అనుకుంటాం. మళ్ళీ చూసినప్పుడు దగ్గరికి వెళ్ళి చూద్దాం అనిపిస్తుంది, వెళ్తాము. వెళ్తే మరి దాని మీద ఆసక్తి అన్నమాట అది. సో ఆ సంగస్తేషు దాని గురించి ఆలోచించినప్పుడు అలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఏదో బాగానే ఉందిలే, ముందు మన పని మనం చూసుకుందామని ఆ ఇంట్రెస్ట్ని దాన్ని పక్కకు నెట్టివేస్తే ఆలోచన, ఇంకా మనకి దాని మీద అంత థాట్ ఉండదు. కానీ ఆ ఆలోచనని పక్కకు నెట్టున్నామా, మళ్ళీ ఎంటర్టైన్ చేసి పక్కకు తిరిగి చూస్తున్నాం, ఒక్కొక్కసారి వెనక్కి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తున్నాం. సో ఈ రకంగా చేయడం వల్ల ఏమైంది, మనకి ఇంకా చాలా బాగుంది, దగ్గరికి వెళ్ళి చూసాము, ఎంత అందంగా ఉంది అనిపించినప్పుడు ఏమైంది, ఆసక్తి పెరిగింది. సో సంగస్తేషూపజాయతే అంటే అటాచ్మెంట్, ఆసక్తి. సంగాత్ సంజాయతే కామ, ఆసక్తి పెరగగానే ఏమైంది, అబ్బా ఈ చీర ఎంత మెత్తగా ఉంది, ఈ షర్ట్ ఎంత చక్కగా ఉంది, సాఫ్ట్గా అనుకున్నప్పుడు ఏం జరుగుతోంది, పట్టుకుని చూశాను, సంజాయతే కామ, ఈ ఆసక్తి కోరికని పుట్టించింది. అప్పుడు కామాత్ క్రోధోభిజాయతే, కామం నుండి క్రోధం పుట్టింది. ఎందుకు, బాగుంది, చాలా కొనుక్కోవాలని కోరిక కలిగింది. తీరా చూస్తే మన దగ్గర అంతా డబ్బు లేదు, అది కొన్నా ఉంటే ఇప్పుడు మనకు అత్యవసరమైన వస్తువు కొనలేని స్థితిలో ఉన్నాం. దాంతో వెంటనే డిసప్పాయింట్మెంట్, కొంచెం కోపం, మరి ఇదేంటి ఈ మాత్రం కొనుక్కునే ఇది కూడా లేదు అని మన మీద మనకి కోపం, డబ్బులు ఇచ్చే వాళ్ళ మీద కోపం, ఇవన్నీ వస్తాయి. సో కోరిక వచ్చినప్పుడే ఈ కోపాలు తాపాలు పెరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడు మనం ఈ ఇంద్రియాల చూపించే ఈ ప్రలోభాల గురించి మనం ఆలోచించే వాడికి ఇక వాటి మీద ఎప్పుడు ఆసక్తి పెరుగుతుంది, ఆసక్తితో కోరిక పెరుగుతుంది, కోరికతో కోపం కూడా పెరుగుతుంది అని చెప్పి భగవంతుడు నెక్స్ట్ స్టెప్ ఏం చెప్తున్నారు, కోపం పెరిగింది. కోపం పెరిగితే ఏం జరుగుతుంది, క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధంలో నుంచి సమ్మోహం అంటే మోహం, అయోమయంతనం, ఏం జరుగుతుందో తెలియని అవివేకం. చూసారా మన వాళ్ళు పిచ్చి కోపంలో వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు అంటూ ఉంటారు. సో కోపం వచ్చినప్పుడు ఒకలాంటి మైకం లాంటిది, మోహం లాంటిది కమ్మి మన ఆలోచన శక్తి కూడా నశిస్తుంది. ఆ కోపంలో మనకి వీడికి ఒళ్ళు తెలియని కోపం అంటూ ఉంటారు మన వాళ్ళు, అంటే ఏం చేస్తున్నాడో తెలియనటువంటి అలాంటి మోహం కమ్ముతుంది. సమూహాత్ స్మృతి విభ్రమ, అలాంటి ఏం చేస్తున్నారో తెలియనప్పుడు ఏముంది, మైండ్ పనిచేయదు. స్మృతి విభ్రమ, మైండ్ పనిచేయదు. మరి స్మృతి భ్రంశాత్ బుద్ధినాశం, మైండ్ పనిచేయకపోతే బుద్ధి పనిచేయదు. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, బుద్ధియే పనిచేయకపోతే మనిషే నాశనం అవుతాడు. సో కోపం మూలంగా
ఈ అవివేకం కలుగుతుంది. అవివేకం వల్ల స్మృతి భ్రమ, అంటే మైండ్ సరిగ్గా పనిచేయదు, దానివల్ల బుద్ధి పనిచేయదు. బుద్ధి నాశనం అయితే తానే నాశనం అవుతాడు. ఇక్కడ పిచ్చి కోపం అనే ఎగ్జాంపుల్గా ఇవన్నీ చూపిస్తున్నారు. కోపం వచ్చిన వాళ్ళు ఎంత వికారంగా ఉంటామో, మనం కోపం వస్తే మనం అర్థంలో చూసుకుంటే మనకే అర్థమవుతుంది. మొహం ఎంత భయంకరంగాను, కోపంగాను, కళ్ళన్నీ భీకరంగాను పెడుతూ, మరి అది చూడటానికి కూడా చాలా భయంకరమైనటువంటి దృశ్యం. వీడి కోపం అవతల వాళ్ళ మీద అరవడం, చేతిలో ఉన్న విసిరి కొట్టడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కోపం ఎక్కువైన కదా. సో అలా కోపం వచ్చినప్పుడు చివరికి మనిషి బుద్ధినే కోల్పోయి ఇలా విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సో అది మన కోరిక అనేది మనిషిని ఈ స్థితికి దిగజార్చగలదన్నమాట. కోరికలు పెంచుకుంటూ పోతే మరి మనం చివరికి ఈ కామ క్రోధ లోభలు అన్నీ వచ్చేసి మన బుద్ధి కూడా నాశనమై ఈ రకంగా తయారవుతాం. ఏం చేస్తున్నాం కూడా తెలియనటువంటి విచక్షణ లేని పనులు చేస్తూ ఉంటాం. అవతల వాళ్ళ మీద అరవడం, అవతల వాళ్ళ మీద విసిరి కొట్టడం, ఇటువంటివన్నీ. సో అది క్రోధం వల్ల మోహం, మోహం వల్ల భ్రమ, ఆ భ్రమతో బుద్ధి పని చేయకపోవడం, వివేకం లేకుండా బుద్ధి నశిస్తే మనిషి మళ్ళీ నశిస్తాడంటే తిరిగి జనన మరణ చక్రంలోనే ఇలా తిరుగుతూ ఉంటాడు. రాగద్వేష విముక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. సో దీని నుండి బయటపడాలి అంటే ఏమిటి? అన్ని రాగద్వేషాల నుంచి విముక్తుడైన వాడు, విషయాన్ ఇంద్రియైశ్చర్యన్, అలాగే మరి ఇంద్రియాలను అదుపు చేయగలిగిన వాడు, ఈ భౌతిక ప్రపంచపు విషయాల ప్రలోభాలకి గురి కాకుండా ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోగలిగిన వాడు, ఆత్మవశ్వైర్ విధేయాత్మ, అలాగే మరి అతను ఈ రకంగా ఆత్మను అంటే మనస్సును కూడా మరి కంట్రోల్ చేసుకుని ప్రసాదం అధిగచ్చతి, చివరికి మరి భగవద్ అనుగ్రహాన్ని పొందుతాడు. విధేయాత్మ అంటే తనకి వశాలైనటువంటి నియమంగా ఇలా ప్రవర్తించేవాడు భగవద్ అనుగ్రహాన్ని, ప్రసాదాన్ని అధిగచ్చతి పొందుతాడు. ఎవరు? రాగద్వేషాల నుంచి విముక్తుడైన వాడు, ఈ భౌతిక ప్రపంచపు ఇంద్రియ వ్యామోహాలన్నింటినీ కంట్రోల్ చేయగలిగిన వాడు. సో అది చాలా ఇంపార్టెంట్. అందుకనే బ్యాలెన్స్. ఏది చూస్తే అది కావాలనుకోవడం మానేసేయి. చూసిన ప్రతిదీ కొంటానంటావేంటి అని మనం పిల్లలతో అంటూ ఉంటాం, కావాలంటున్నావు అని. సో మనం కూడా మన పరిధిలో అదే చేస్తూ ఉంటాం. చూసినవి కావాలనుకోవడమే కాకుండా ఎన్నో రకాలుగా వాళ్ళు మనల్ని ఇలా పొగడాలి, వీళ్ళు మనల్ని ఇలా అనుకోవాలి, గొప్పగా ఉండాలి, ఇవన్నీ కూడా కోరికల కిందే వస్తాయి. మరి సో ఎవరేదైనా మనం ఉండే రీతిలో మనం ఉండి మన పనులు మనం చేసుకుందామని తృప్తితో ఉండడం కూడా మరి మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఈ రాగద్వేషాల నుండి విముక్తుడై, ఇంద్రియ విషయాల నుంచి విముక్తుడైన వాడు మైండ్ని ఇలా కంట్రోల్ చేసుకుని భగవద్ అనుగ్రహం పొందుతాడు. విధి నియమాల ప్రకారం ప్రవర్తించడం ద్వారా, అంటే తన డ్యూటీస్ తను చేసుకుంటూ రాగద్వేషాల నుండి విముక్తి పొందిన వాడు, ఇలా ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోగలిగిన వాడు మనిషి, అటువంటి వాడు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. సో ఎలా అబ్బా మరి దీన్ని కంట్రోల్ చేసుకోవడం అంటే, ఇది మనం ఇంద్రియాలను రాగద్వేషాలను కంట్రోల్ చేసుకోవాలి. అటువంటి వాడు భగవంతుడి యొక్క అనుగ్రహం పొందుతాడు. ఆ ప్రసాదం, ఆయన యొక్క అనుగ్రహం, ప్రసాదం అధిగచ్చతి. ప్రసాదం అంటే ఇక్కడ భగవద్ అనుగ్రహం పొందుతాడు. సో ఆ ప్రసాదం పొందినప్పుడు ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హి ఆశు బుద్ధి పర్యవతిష్ఠతే. ఈ భగవంతుడి యొక్క ప్రసాదం పొందిన వాడికి మరి ఇక ఏ బాధ ఉండదు. సర్వ దుఃఖాల నుంచి కూడా వాడు విముక్తుడవుతాడు. హానిరస్యోపజాయతే, ఈ సర్వ దుఃఖాల హాని నుంచి కూడా బయటపడతాడు. ప్రసన్న చేతసు, ఎప్పుడూ కూడా ప్రశాంతతతో ఉంటూ తప్పనిసరిగా శీఘ్రంగా బుద్ధి పర్యవతిష్ఠతే, అతని బుద్ధి స్థిరమైపోతుంది ఆ ప్రశాంతతలో. ఈ విధంగా
ఎవరైతే ఇంద్రియాలని మనస్సుని కంట్రోల్ చేసుకుని ఎప్పుడు ఇలా సంతృప్తితో, కోరికుంటే ఎప్పుడు అసంతృప్తే కదా. సో ఎప్పుడు ఈ ప్రశాంతమైనటువంటి సంతృప్తి తనంతో తృప్తిలో ఉండేవాడికి ఏ బాధ ఉండదు. మరి అంతే కదా. అందుకే కదా మరి ఏ కోరిక లేనివాడు అందరికంటే ఐశ్వర్యవంతుడని ధర్మరాజు చెప్తాడు యక్ష ప్రశ్నకు సమాధానం. సో ఎంత ధనం ఉన్నా నీకు తృప్తి లేనప్పుడు ఎప్పుడు బాధలు ఉంటూనే ఉంటాయి, అది లేదు ఇది లేదని. కాబట్టి ఈ తృప్తి ఉన్న వాడికి ఇలాంటి ప్రశాంతతలో సెట్ అయ్యి ఎప్పుడూ తృప్తిగా ఉండేవాడికి ఈ త్రివిధ తాపాలు ఏమీ ఉండవు. 3 రకాల దుఃఖాలు అంటారు. ఆది భౌతికం అంటే భగవంతుడు నేచర్ ఇచ్చేవి, ఈ కరువులు, కాటకాలు, వర్షాలు, వరదలు ఇవి. తర్వాత ఆది దైవికం. ఆది భౌతికం అంటే మనకి శారీరకంగా ఏదైనా జబ్బులు రావడం, లేదంటే అవతల వాళ్ళు ఏదైనా అవతల వాళ్ళు మనల్ని బాధ పెట్టడం, వేరే వాళ్ళ ద్వారా బాధలు కలగడం, ఇటువంటివి ఆది భౌతికం. ఆధ్యాత్మికం అంటే మన మనస్సుతో మనం ఫీలింగ్స్, కోపాలు, తాపాలు, అసూయలు, ఇవన్నీ మానసికంగా ఈ ఫీలింగ్స్ మనకు బాధ కలిగిస్తూ ఉంటాయి. సో ఇటువంటి దుఃఖాలు 3 కూడా ఉండవు. ఎవరైతే ఈ తృప్తిలో ఉంటారో వాళ్ళకి ఈ త్రివిధ తాపాలేమి కూడా ఉండవు. ఇలాంటి సంతృప్తి ఉన్నప్పుడు మనిషి బుద్ధి స్థిరమైపోతుంది వెంటనే. సో ముఖ్యమైనది సంతృప్తి. సంతృప్తి అంటే ఉన్నదానితో మనం కోరికల్ని తగ్గించుకున్నట్టుమే సంతృప్తి. సో అలాంటి సంతృప్తి ఉన్నప్పుడు మనిషి బుద్ధి స్థిరత్వం వస్తుంది, బ్యాలెన్స్ వస్తుంది. స్థిరత్వం ఏమిటబ్బా అనే ప్రశ్న వస్తే మరి బ్యాలెన్స్ అంటున్నాగా, ఏదొచ్చినా పొంగిపోవద్దు, కృంగిపోవద్దు, నష్టమైన లాభమైనా అంటున్నాం కదా. ఆ స్థిరత్వం, ఆ బ్యాలెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే ఇలా ఏది జరిగినా నువ్వు ఎప్పుడూ సంతృప్తిగా ఉండగలిగినప్పుడు. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావయత శాంతిర్ అశాంతస్య కుతః సుఖం. సో ఇక నీకు ఇట్లా ఈ రకమైనటువంటి తృప్తితో బ్యాలెన్స్డ్ తత్వంతో లేకపోతే ఇక వాళ్ళు విశుద్ధమైన బుద్ధిని గాని, స్థిరమైనటువంటి మనస్సును గాని, అయుక్తస్య ఇటువంటి ప్రాక్టీస్ లో లేని వాడికి ఏది తృప్తితో ఉందాము, కోరికను అరికట్టుకుందాము అని, రాగద్వేషాలకు దూరంగా ఉందాము, ఇంద్రియాలకు చెప్పినటువంటి వ్యామోహాలన్నిటి నుంచి బయటపడదాము అని ఈ సాధనలో లేని వాడికి నాస్తి బుద్ధి, వాడికి మరి శుద్ధమైన బుద్ధి ఉండదు. నచ మరియు అయుక్తస్య ఇటువంటి సాధన లేని వాడికి విశుద్ధ బుద్ధి ఉండదు. నచ భావయత, అలాగే మరి అభావయత ఈ స్థిర బుద్ధి లేని వాడికి శాంతిర్ అశాంతస్య శాంతి ఉండదు. శాంతి లేని వాడికి కుత సుఖం, ఇక సుఖమే ఉంటుంది అంటున్నారన్నమాట. సో ఇటువంటి ప్రాక్టీస్ లో ఇంద్రియ నిగ్రహం లేని వాడికి స్థిరమైన సరి అయిన బుద్ధి, విశుద్ధ బుద్ధి ఉండదు, స్థిరమైన మనస్సు ఉండదు. ఎప్పుడు మనసులో ఏవో అల్లకల్లోలాలు. ఇక అలాంటిది శాంతి కూడా ఉండదు. మరి మనస్సు స్థిరంగా లేకపోతే శాంతి ఉండదు. శాంతి లేని వాడికి ఇంకా సుఖం ఎలా ఉంటుంది అంటున్నారు. సో మనం సుఖంగా ఉండాలంటే శాంతం ఉండాలి. శాంతం కావాలి అంటే అసంతృప్తి ఉండకూడదు, ఈ కోరికలు ఉండకూడదు. మరి కోరికలు తగ్గించుకుంటేనే తృప్తి, శాంతి. సో అది చెప్తున్నారనమాట. సో ఇలాంటి ప్రాక్టీస్ మీకు చేయలేదనుకోండి, కోరికలను తగ్గించుకుని తృప్తిగా ఉండడం, అప్పుడు మీకు మనస్సు ఎప్పుడు స్థిరంగా ఉండదు. ఏదో అది లేదు ఇది లేదు అనే వ్యాకులతే ఉంటుంది. అప్పుడు మీకు శాంతి పొందే ఆస్కారం లేదు. ఇక శాంతి లేకపోతే నీకు సుఖమే ఉంది. కాబట్టి అన్నిటికీ కారణం ఏమిటి? నీ మనస్సులో నీవు అది ఇది కావాలనే వ్యాకులతలు పెట్టుకోవడం వల్ల. అందుకని అవన్నీ పక్కకు నెట్టు, నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పెట్టుకున్న వాడికి శాంతి ఎలా ఉంటుంది, శాంతి లేకపోతే ఇంకా నీకు సుఖం ఎలా ఉంటుంది అని భగవంతుడు చెప్తున్నారు. సో ఇక్కడితో ఈరోజు క్లాస్ ఆపుదాము. రేపు మళ్ళీ నెక్స్ట్ విషయాలు చూద్దాము. ఈరోజు కొద్దిగా క్విక్గా క్లోజ్ చేయాలి. హరిత మాతాజీ ధన్యవాదాలు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఇంకా కొన్ని ఆన్సర్స్ కూడా వచ్చాయి, చూద్దాము. జాగిరి యాదగిరి మాతాజీ ప్రభుజీ అనుకుంటా. అనుకూల పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితుల్లో సమంగా స్థిరంగా ఉండాలి. వెరీ గుడ్.
అనుష మాతాజీ స్థిత ప్రజ్ఞుడు. వెరీ గుడ్. స్థిత ప్రజ్ఞుడు అంటే తాబేలు ఎలా అయితే అవయవాలన్నీ అనవసరంగా పని లేనప్పుడు ముడుచుకుంటుందో, మనం చూసిన ప్రతిదానికి ప్రలోభపడకుండా ఉన్నవాడు స్థిత ప్రజ్ఞుడు అని ఎగ్జాంపుల్ కూడా చెప్తారు. వెరీ గుడ్. ఓకే. మంజుల మాతాజీ భక్తి యోగంలో నియుక్తులైన వారు ఈ జన్మలోనే శుభ అశుభ ఫలాల నుంచి ముక్తులవుతారు. వెరీ గుడ్. ఇటువంటి ప్రాక్టీస్ లో నియుక్తులైన వారు. ఓకే. రెండు ఒకటే. ఆత్మజ్ఞానం అన్న ఒకటే, ఆత్మ సాక్షాత్కారం. జ్ఞానం అంటే ఏమిటి? తెలుసుకోవడం. సాక్షాత్కారం అంటే కూడా మరి తెలుసుకోవడం, మనకు కనిపించడం అంటే తెలుసుకోవడం. రెండు ఒకటి. పరతత్వం తెలుసుకోవడం అన్నా, ఆత్మతత్వం తెలుసుకోవడం అన్నా, ఆత్మజ్ఞానం అన్నా, భగవద్జ్ఞానం అన్నా, మోక్షం అన్నా అన్నిటికీ అదే స్థితి, సేమ్ స్థితి. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే ధన్యవాదాలు. కృష్ణ మాతాజీ. ప్రణామాలు, ధన్యవాదాలు మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓకే. మరి రేపు క్లాస్ ఉండదు, సాటర్డే కాబట్టి. మళ్ళీ మండే కంటిన్యూ చేసి కంప్లీట్ చేయడానికి ప్రయత్నిద్దాం. సెకండ్ చాప్టర్ కొంచెం పెద్ద చాప్టరు. సో మనం ఒక్కొక్క శ్లోకం చూసుకుంటూ వస్తున్నాము. ఓకే. అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు క్లాసు